నెల్లూరులోని రేషన్ దుకాణాలలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రతి నెల 15వ తేదీ వరకు రేషన్ ఇవ్వాల్సి ఉన్నా వారం రోజులకే నో స్టాక్ బోర్డులు కనిపించడంతో రేషన్ మాఫియా దోపిడీ మరింతగా రెచ్చిపోతుందనే అనుమానాలు కలుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు రేషన్ మాఫియాను నడిపిస్తుండగా వారం గడువుకు ముందే బోర్డులు పెట్టేయడం చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు జిల్లాలో రేషన్ అక్రమాలకు బ్రేక్ పడటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ దోపిడీ మరింతగా పెరిగిపోయిందనే చెప్పాలి. వైసీపీ పాలనలో ఇంటింటికి వెళ్లి రేషన్ ఇచ్చేవారు. ఆ విధానం వలన అందరూ రేషన్ పొందలేకపోతున్నారని చెప్తున్న కూటమి ప్రభుత్వం డిపోల ద్వారా రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. కానీ ఈ విధానం కూడా మరో రకమైన మోసానికి మార్గమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది రేషన్ డీలర్లు మాఫియాతో చేతులు కలిపి అక్రమార్కుల్లా మారిపోయారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు ఇస్తామని చెబితే ఎక్కడెక్కడి వారో వచ్చి రేషన్ తీసుకుంటున్నారని చెప్పి నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారట. దీంతో లబ్ధిదారులకు తిప్పలు తప్పడం లేదు. స్టాక్ అయిపోతే మళ్లీ తెప్పించి పంపిణీ చేయాలి, కానీ ఇలా నో స్టాక్ బోర్డులు పెట్టడం ఏంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. దుకాణాలలో సరుకులు ఉన్నా వాటిని దాచిపెట్టి అక్రమంగా అమ్ముకుంటున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రతి అంశంలో ఐవీఆర్ఎస్ సర్వే జరిపిస్తున్న సీఎం చంద్రబాబు రేషన్ సరుకుల విషయంలో కూడా ఈ సర్వే జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. తద్వారా అసలైన ఫీడ్బ్యాక్ వస్తుందని, అక్రమాలు కూడా బయటపడతాయని అంటున్నారు. ఎక్కడ అక్రమాలు జరగకుండా చూసుకోవాలని పాలకులు చెప్తున్నా అధికారుల తీరులో మార్పులు రాకపోగా రేషన్ మాఫియాకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. డిపోలను ఎక్కడ తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. నో స్టాక్ బోర్డులు ఎందుకు పెట్టారనే క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. కూటమి సర్కారు ఇకనైనా మేల్కొని రేషన్ మాఫియా ఆట కట్టించకపోతే రానున్న ఎన్నికలలో ప్రజలు తిరగబడే అవకాశాలు లేకపోలేదు.